హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య సాయి. ఈరోజు వీడియో ఏంటంటే తిరునాళ్ళకైతే బయలుదేరాం అనమాట. మా ఊరి పక్కనే జరుగుతుంది తిరునాళ్ళ. సో వెళ్దామని చెప్పి బయలుదేరాము. వస్తారా? మేము తిరునాళ్ళ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఏంటంటే త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అనే మూడ్లో ఇంకా అట్లా బయలుదేరామన్నమాట. బయలుదేరిన తర్వాత మధ్యలో పిల్లలు వచ్చేసరికి ఆకలి అవుతుంది అంటున్నారు. ఇంకా ఆకలి అవుతుందంటే ఇంకా హైవే పక్కనే ఉంటుంది నాయుడు గారి టిఫిన్ సెంటర్ అని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఊతప్పం అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఊతప్పం వచ్చేసరికి నేను 2, మా వారు ఒక 2, పిల్లలకి చెరొకటి వేసామన్నమాట. పిల్లలకి అసలు ఒక్కటొకటే ఎక్కువే అనమాట. ఇంకా మేమైతే కారంతో అట్లా వేయించుకున్నాము. వాళ్ళకైతే కారం లేకుండా వేయించి అస్సలు స్పైసీ అస్సలు తినలేరు. సో అందుకని చెప్పి కారం లేకుండా వాళ్ళకైతే వేసామన్నమాట. ఇంకా ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం అట్లా గుంటూరు వెళ్తున్నా, ఇంకేదన్నా ఊర్లో వెళ్తున్నా, ఎప్పుడన్నా బయట తినాలనిపించినా ఇక్కడ ఈ హోటల్కే వెళ్తాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా ఈ తిరునాళ్ళు వచ్చేసరికి నాడాకోడూరు దగ్గర వడ్లముడి క్వారీ అని ఉంటుంది. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అక్కడ అనమాట. అసలు మేము వెళ్ళే దారిలోనే ఇది నాడాకోడూరు అనమాట. నాడాకోడూరులో చాలా పెద్ద పెద్ద ప్రభలు అయితే కట్టారనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది చెప్పాం కదా మేము పిల్లలతో మార్నింగ్ త్వరగా వెళ్దామని. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని చెప్పి ఇంక మేము అయితే బయలుదేరాము. బట్ వెళ్ళేసరికి 9:30, 10 అలా అవుతుంది దగ్గరగా. అప్పుడే ఇంకా ప్రభులు అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ స్టార్ట్ అయితే కనుక అక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా అటు వెహికల్స్ ఇటు రావడం, ఇటు వెహికల్స్ అటు పోవడం చాలా కష్టమైపోతుంది. అందుకని మేము త్వరగా వెళ్దాం, పిల్లలతో ఇబ్బంది ఎందుకు అని చెప్పి ముందే బయలుదేరామన్నమాట. అప్పటికి ఏంటంటే ఇంకా బస్సులు అయితే అక్కడ వేజెండ్ల గేట్ దగ్గర ఆపేస్తున్నారు. ఇంక మాది 2 వీలర్ కాబట్టి ఇంక లోపల కొంచెం ఎలో చేశారు. కొంచెం దూరం వెళ్ళేసి ఆపేసాం. అటునుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే వడ్లముడి తెనాలి సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు. తెనాలి వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే అంత ఇబ్బంది ఉంది. కాకపోతే వాళ్ళకు కూడా సంగం డైరీ దగ్గర అట్లా ఆపేస్తారులేండి. ఇంకా చుట్టుపక్కల ఊర్లో వచ్చేసరికి ఇంకా లోపల షార్ట్ కట్స్ ఉంటాయి అన్నమాట ఆ ఊరికి. సో షార్ట్ కట్లో వచ్చేస్తారు మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరూ. ఇంక ఇట్లా మెయిన్ రోడ్లో రావాల్సిన వాళ్ళు మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవ్వడమే మంచిది. అసలు మార్నింగ్ అంటే ఏంటంటే ఏంది కొని పెడతాం అక్కడ ఉంటే చాలా ఏం కావాలంట పేక అంట పేక కొని పెడతారా? కొని పెడతారా? ఇంకా చాలా ఉంటాయి అసలు. ఏం వెళ్ళిపోతావా ఏంది? ఇంకా ఏంటంటే మార్నింగ్ అంటే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంక మా అమ్మాయి ఏంటంటే అక్కడ సౌండ్స్ అవన్నీ వినేసేసరికి ఇంక నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి ఊదుకునే పీకలు కావాలి అట్లా అడుగుతుంది అనమాట. కొనిపిస్తాం, ముందుకు వెళ్ళిన తర్వాత కొనిపిస్తామన్న అన్నా కానీ అస్సలు వినట్లేదు. ఇంకా వాళ్ళ నాన్న ఏంటంటే మా అక్క వాళ్ళు అక్కడ చెప్పాను కదా బస్సెస్ ఆపేస్తున్నారని చెప్పి అక్కడ వేజెండ్ల గేట్ దగ్గర మా అక్క వాళ్ళ బస్సు అయితే ఆపేశారనమాట. ఇంక మా వారు ఎక్కించుకొద్దామని చెప్పి వెళ్తే ఇంక నేను ఖాళీగా ఉన్నాను అంటే నుంచుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు మా పిల్లలు. అట్లా వెళ్ళి చూడాలి, అవి ఇవి చూడాలి అంటున్నారు. ఇంక అంటునేసరికి ఇంక మేము కూడా నాకు కూడా కొంచెం చూసినట్లే ఉంటుంది. మళ్ళీ ఆయన వస్తే ఏంటంటే ఇంకా ఎటు వెళ్ళనివ్వరు అనమాట. ఇంకా ఆయనతోనే అట్లా తిరగాలి కదా. సో అన్నీ ఉంటాయి మ్యాక్సిమం మనకి కావాల్సిన వస్తువులు ఇంట్లో కిచెన్కి సంబంధించినవి, పిల్లల టాయ్స్ కానీ ప్రతిదీ ఉంటాయి అక్కడ.
ఇంకంతా మేము అలాగే చూస్తున్నాం అనమాట. మా వారు వచ్చేలోపు కొంచెం టైం పట్టిద్ది కదా అన్నట్లుగా ఇంకా అవంతా తిరుగుతున్నాం. వాళ్ళు కూడా అప్పుడే మార్నింగే కదా, ఎర్లీ మార్నింగే కదా, వాళ్ళు కూడా కొంచెం చిన్నగా సర్దుకుంటున్నారు అప్పుడే. ఇంక మేము కూడా ఒకసారి చూసినట్లు ఉండిద్దని చెప్పి అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే మా అమ్మకి బోర్ అయితే అది పీక లాంటిది అయితే కొనేసాను అనమాట. ఇంకేంటంటే అది కొనేస్తే ఇంకా గొడవ చేయకుండా ఉంటుంది, ఇంకా గొడవ చేయకుండా ఉంటుందని చెప్పి నేను ముందుగానే అది కొనేసాను అనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అసలు కొందామనిపించింది చాలా. కాకపోతే ఏంటంటే పిల్లలతో నాకు పెట్టుకోవడానికి వీలు ఉండదు అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అని, బ్యాంగిల్స్ అని, పిల్లలకి చిన్న ఫోన్స్ అని, టాయ్స్ అని ప్రతిదీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా నేను కూడా ఏంటంటే పిల్లలతో అవన్నీ క్యారీ చేయడం నాకు కూడా చేయలేను అని చెప్పి, సరే ఒకవేళ కొనుక్కుంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు కొనుక్కుందాంలే, జస్ట్ ఇప్పుడు చూసి వద్దామన్నట్లుగా ఇంకా అట్లా వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి వాచెస్ ఉన్నాయి. ఆ మా అబ్బాయి వాచ్ కావాలని అంటున్నాడు. అంతే స్టార్టింగ్ కదా, ఇప్పుడే కదా, మార్నింగే కదా, ఏంటంటే ఒకటి 100 రూపీస్ చెప్తున్నారు. అదే ఈవినింగ్ మా అన్నయ్య తీసుకొచ్చారనమాట. 50 రూపాయలు పడింది, రెండు కలిపి 100 రూపీస్కి ఇచ్చారంట. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి 100 రూపీస్ చెప్తున్నారు. ఇంక ఇద్దరు అడుగుతారు కదా, ఒకళ్ళు కొంటే ఒకళ్ళు గోల్ చేస్తారని చెప్పి నేను ఇద్దరికి ఇప్పించలేదు. ఇంక ఇద్దరికి ఇప్పించకుండా ఇంకా సైలెంట్గా వస్తున్నాయి. ఇంక అందులోకి ఏంటంటే మా వారు వచ్చేసారు అనమాట, కాల్ చేశారు ఎక్కడున్నావు అని చెప్పి. ఇంకా మా వారిని కలుద్దామని చెప్పి వెళ్ళాను. ఇంకా అక్క వచ్చేసరికి ఇంకా పొంగల్ పెడతానని వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా పొంగల్ పెడతానని వచ్చింది. ఇంకా తనేమో పొంగల్ పెడుతుంది. ఇంకా పిల్లలు వచ్చేసరికి మా అక్క వాళ్ళ పిల్లలు, ఇంతకుముందు వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియోస్లో కూడా ఉంటారు. ఇంక మా పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసాను, ఇంక వాళ్ళే ఆడిస్తూ ఉంటారనమాట. తను వచ్చేసరికి అక్క వాళ్ళ అమ్మాయి, ఇంకా అక్క వాళ్ళ తోడి కోడలు వాళ్ళ అబ్బాయి అందరూ ఉన్నారు వాళ్ళు. ఇంక మా అబ్బాయి ఏంటంటే జెయింట్ వీల్ ఎక్కుతాను అంటున్నాడు. పిల్లలిద్దరిని కలిపి ఒక దాంట్లో కూర్చోబెట్టాను అనమాట. మా అక్క వాళ్ళ అమ్మాయిని కూడా ఒక దాంట్లో కూర్చోబెట్టాను. ఎందుకంటే తనేం చిన్నపిల్ల కాదు, బట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం భయంగా లేకుండా ఉంటుందని చెప్పి అట్లా కూర్చోబెట్టాను అనమాట. కొంచెం 3-4 రౌండ్స్ అయితే బాగానే తిరిగారు. తర్వాత వచ్చేసరికి ఏడు మొఖం అయితే పెట్టేశారనమాట. ఇంకా అసలు నేను ఇప్పుడేనమాట 10 ఇయర్స్ తర్వాత, మ్యాక్సిమం 10 ఇయర్స్ అవుతుంది వెళ్ళక తిరునాళ్ళ. ఇంకా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వెంటనే కన్సీవ్ అవ్వడం, వెంటనే పిల్లలు పుట్టడం, ఇట్లా వాళ్ళని పెంచడం, ఇవే సరిపోయినాయి అనమాట. అసలు తిరునాళ్ళకి వెళ్ళలేదు. ఇంక ఈరోజే అనమాట వెళ్ళడం, అది కూడా మా అబ్బాయి కోసమే. ఎందుకు అంటే వాడు కొంచెం ఏదైనా వాడు అన్నీ చూడాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి నాకు ఉంటుంది అనమాట. ఇంక ఇదిగో ఈ గుర్రాలు ఎక్కించాము, ఆ గుర్రం మీద ఎక్కిస్తే ఏడుస్తాడేమోనని చెప్పి ఇంకా అలా సైడ్కి సీట్ ఉంటే అక్కడ సీట్లో కూర్చోబెట్టామన్నమాట. ఇంకా అప్పటికి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము, అక్క వాళ్ళ అబ్బాయి అమ్మాయి నేను అందరం కలిసి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. బట్ వాడు ఏదైనా సరే ఎక్కుతున్నాడు, కొంచెం ఒక 3-4 రౌండ్స్ వేస్తున్నాడు, వేసిన తర్వాత మళ్ళీ ఏడుస్తున్నాడు, ఏడిస్తే ఇంక దింపేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా చిన్నతనమే గుర్తొచ్చిందనమాట. మా తాతయ్య చిన్నప్పుడు తల ఒక 200, తల ఒక 150 అట్లా ఇచ్చేవాడు అన్నమాట. మా ముగ్గురికి ఇచ్చేవాడు, అట్లాగే మా మామయ్య వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా ఇచ్చేవాడు. వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు, బట్ ఇచ్చేవాడు. ఇచ్చి అందరినీ తిరునాళ్ళు వెళ్ళమని చెప్పేవాడు అనమాట. అట్లా నాకు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇట్లా కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఈసారి అసలు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ అసలు ఒక గ్యాంగ్లా వెళ్ళేసి అందరూ అక్కడ జెయింట్ వీల్ ఎక్కేవాళ్ళం. ఎక్కేవాళ్ళం 100 అట్లా, 100, 150 అట్లా ఉండేది. ఇప్పుడు 150 చేసి ఉంటారు. అసలు నేను వెళ్ళలేదులేండి అంత. ఇప్పుడు అంత ఓపిక అట్లా లేవు. ఒకప్పుడైతే చిన్న పిల్లలం కదా, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక, అంత స్టామినా లేవు, పిల్లల్నితోనే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే బోటింగ్ లాగా ఉంది, బాగుంది. ఇదైతే ఒక అబ్బాయి అయితే బాగా దాంట్లో నీళ్ళలోకి దూకేసేసి బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు తనైతే. కాకపోతే ఏంటంటే మా అబ్బాయి కూడా వెళ్తానన్నాడు, కాకపోతే మరి వీళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్, వాడు మరి 4 to 5 years బిలోనే కదా, 5 years బిలోనే కదా వాడికి
మళ్ళీ భయపడతాడు. ఇంతకుముందు కారు ఎక్కించిన, గుర్రం ఎక్కించిన అట్లా ఏడ్చాడనమాట. ముందు వెళ్తానంటాడు, తర్వాత ఏంటంటే ఏడుస్తున్నాడు. ఇంకా అందుకని దీనికైతే మేమైతే ఎంకరేజ్ చేయలేదు. అంటే వాడికి కూడా ఏంటంటే జస్ట్ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి వాడిని ఎంకరేజ్ చేస్తాను. ప్రతి విషయంలో వాడిని ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రం ఆపేసేయాలి. వాడు దీనికి వెళ్తానన్నాడు బోటింగ్లోకి, బట్ నేనైతే అంత చేయలేదన్నమాట. వాడిని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భయపడతాడు. భయపడిన తర్వాత మళ్ళీ అసలుకే వాటర్ కదా అవి, అందుకని చెప్పి ఇంకా అంత ఎంకరేజ్ చేయలేదన్నమాట. పక్కన జెయింట్ వీల్, అభిమానం అవి ఏదైనా ఎక్కమంటున్నాను, బట్ వాడు ఏమి వద్దన్నాడు, జస్ట్ చూస్తానన్నాడు. సరే అంతవరకు చూడమన్నాము. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అమ్మాయి అందరం కలిసి ఇంకా కొంచెం సేపు అక్కడే చూసాము ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటనేసి. ఆ తర్వాత మేము కూడా అక్కడి నుంచి బయలుదేరాము అనమాట. అక్కడికి ఏంటంటే మార్నింగే వచ్చిన క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు అనమాట. అది నైట్ అయితే ఇంకా ఉంటుంది. మార్నింగ్ కాబట్టి ఎండగా ఉంది, అయినా సరే చాలామంది వచ్చారు. ఇంకా మేము కూడా అట్లా చూస్తూ ఉండిపోయామన్నమాట. ఏమీ ఎక్కలేదు. ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా చూస్తుంటే నాకు అయితే నా చిన్నతనమే గుర్తొచ్చింది. మేమంతా కలిసి ఇట్లా వచ్చి అన్ని జెయింట్ వీల్ ఎక్కి ప్రతిదీ బ్యాంగిల్స్ అట్లా అన్నీ కొనుక్కునే వాళ్ళం. ఇంకట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం అట్లా అటు తిరిగి వద్దాంలే, వాళ్ళమ్మ పొంగల్ పెట్టుకుంటుంది. ఇంకా మేమైతే ఇంకట్లా తిరుగుతున్నాం. తన అక్క వాళ్ళ అబ్బాయి వెనకమాల ఉంది, అక్క వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి, అందరం కలిసి ఇట్లా బయలుదేరామన్నమాట. ఇంకా వచ్చేసరికి సాయి ఎవరు అని అడుగుతున్నారు. లావణ్య సాయి కదా మన ఛానల్ నేమ్. సో సాయి ఎవరు అని అడుగుతున్నారు. సాయి ఎవరు అనేది నేను చెప్తాను. ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక గెస్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా తిరునాల వెళ్ళారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి ఇక్కడ జంప్ చేస్తుంది. మా అక్క వాళ్ళ అమ్మాయి జంప్ చేస్తుంటే ఇంకా మా అమ్మాయిని కూడా ఎక్కించాం అనమాట, తనకి భయం లేకుండా ఉంటుందని. ఇంక ఇది మాత్రం తను కూడా బాగా ఎంగేజ్ అయింది. వాడు వచ్చేసరికి ఇంకా అది ఎక్కనన్నాడు, ఇంక ఏడుస్తున్నాడు. ఎండ వస్తుంది బాగా. అందులో మధ్యాహ్నం వెళ్ళేసరికి బాగా ఎండగా ఉంది. నేనే ఎక్కువ ఎండలో ఉండలేను, బట్ వాడు అస్సలు ఉండలేడు అనమాట. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం ఇంకా అని చెప్పి అక్కడ అన్నం తిన్నాము. తినేసి ఇంకా అక్కడే స్టార్ట్ అయ్యాము. కానీ అసలు ఈ ఇయర్ అయితే ఇంకా ఇయర్ వచ్చేసరికి అన్నదానం చేస్తున్నారు, అట్లాగే మజ్జిగ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు ఫ్రీగా. అసలు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. బట్ ఈ ఇయర్ బాగా చేశారు, బాగా డెవలప్ కూడా అయ్యింది. ఇంకా సౌండ్స్కి అట్లా ఏదన్నా పెడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పి నేను అట్లా సౌండ్స్ ఏమీ అక్కడ పెట్టలేదన్నమాట, మెన్షన్ చేయలేదు. ఇంకా వచ్చేసరికి మా ఫ్యామిలీని వ్లాగ్లో చూపించమంటున్నారు, బట్ వాళ్ళెవరికి కెమెరా ముందుకి రావడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ వస్తాను అంటే మాత్రం తప్పకుండా త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాను. అట్లాగే ఏంటంటే మా ఫ్రెండే అనమాట ఇన్స్టాలో మెసేజ్ చేసింది, కామెంట్ చేసింది, మెసేజే కాదు, ఒకసారి ఫ్యామిలీ వ్లాగ్ చెయ్యి అని చెప్పి. బట్ ఏంటంటే వాళ్ళెవ్వరూ మన కెమెరాలోకి రారు, ఇంక్లూడింగ్ మై హస్బెండ్, మా పిల్లలు, నేను మాత్రమే ఉంటాం. ఇంకా అదనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా కారు ఎక్కించామన్నమాట మా అబ్బాయిని. కారు ఎక్కించి కొంచెం సేపు అట్లా తిరిగాడు. తిరిగిన తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు వాడు. ఇంకట్లా చూస్తున్నాడు. వాడికి కార్లు అన్నా అట్లా డ్రైవింగ్ అన్నా అట్లా ఏంటో వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంక చిన్నవన్నీ వాడి కోసం అయితే అన్నీ ఇప్పించాము. అంతే వీడియో. బాయ్ బాయ్.